ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యము కాదు కదా. సీతమ్మ రాముడిని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాడలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకోకు. సంస్కారాన్ని బట్టి కోరికలు పుడతాయి, కోరికల్ని బట్టి జీవితాలు నడుస్తాయి. కారణము లేని కోపం నువ్వు ప్రేమించే వాళ్లకు నిన్ను దూరం చేస్తుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైన మన పక్కనే నిలుస్తాడు నేస్తమా. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనసుకు ముఖ్యం. 2 ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం సుఖంగానే ఉంటుంది, కానీ ఎప్పటికైనా చులకనగానే మిగిలిపోతుంది జీవితం. మన కోపం రావడం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించటం మొదలు పెడితేనే అవతలి వారి నొప్పేంటో అర్థమవుతుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు. అదృష్టం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, ఎవరిని మోసం చెయ్యలేక. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ముఖ్యమని నువ్వు భావించడం కాదు, వాళ్ళు ఎలా భావిస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే నీ గురించి ఆలోచిస్తుంది ఈ లోకం. ఎలాగైతే అవసరం తీరిన తర్వాత అగ్గిపుల్లని ఆర్పేస్తామో అలాగే మనల్ని కూడా విసిరేస్తుంది. సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండకు, అది నీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. లోకులు కాకులు నడుస్తుంటే కాళ్ళను పొడుస్తుంటారు, ఏడుస్తుంటే కళ్ళను పొడుస్తారు. మనిషి జీవితం చుట్టూ ముళ్ళు ఉన్న గులాబీ లాంటిది. కాలం కన్నెర్ర చేసిన ప్రతిసారి ఒక్క రేకు రాలిపోతూ ఉంటుంది. ఒకరిని చూసి ఏళన చేయకూడదు. రేపటి రోజున మనల్ని చూసి వేరొకరు అవహేళన చేసినప్పుడు మన మనస్సు పడే బాధను చెప్పుకోవడానికి మన పక్కన ఒక్కరు కూడా మిగలరు మిత్రమా. నిజమైన మిత్రులు విషయాలు పంచుకోవలసిన అవసరం లేదు, కానీ పంచుకునే విషయం మాత్రం నిజమైనదే ఉండాలి. నలుగురిలో ఉన్న నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ అయితే, నీలో నువ్వు లేకున్నా నీకంటూ మేము నలుగురం ఉన్నామంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. ఒకరి ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని మనం బాధపడి అందరినీ బాధ పెట్టడం కన్నా అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. భారతీయులే భారతదేశ చరిత్ర రచించాలి. కనుమరుగైన కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి. టన్ను శాస్త్రజ్ఞానము కన్నా ఔన్స్ అనుభవం గొప్పది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆలోచించే విధానంలో పద్ధతి కనబరిస్తే ఆచరించే విధానంలో సంస్కారం కనబరుస్తుంది. కలుషితం కాని మనసుతో ఏది చేసినా ఏమి మాట్లాడినా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలని కోరిక ఉంటుంది. నీలో దానగుణం పెరిగితే ఆ దేవుడికి నిన్ను చూడాలన్న కోరిక ఉంటుంది.